మేడ్చల్ నియోజకవర్గంలోని ఎల్లంపేట్ మూడుచింతలపల్లి అలియాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అలియాబాద్లో జరిగింది. ఈ సమావేశానికి మల్కాజ్గిరి పార్లమెంటు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే తన లక్ష్యమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. సర్వే ఆధారాల్లో ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకే పారదర్శకంగా టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం కలేనంటూ మంత్రి వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాని పార్టీ తిరిగి అధికారంలోకి ఎలా సాధిస్తుందో చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో 70% కాంగ్రెస్, 10% కాంగ్రెస్ రెబల్స్ గెలిచారని గుర్తు చేస్తూ పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 10% గెలవాలని కేటీఆర్కు సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఎలక్షన్స్ ఎందుకు ముఖ్యమంటే అసెంబ్లీ ఎన్నికల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు గెలిస్తే పేదవాడు ఆపదలో ఉన్న ఆ కుటుంబంలో ఏమైనా చదువుకోవాలన్నా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా తీర్చే సమస్యలు, గ్రామంలో మురికి కాలువల సమస్యలు కానీ, మంచినీళ్ళు కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఈ ఎన్నికలు ముఖ్యమైన ఎన్నికలు కాబట్టి వారికి 4 మాటలు చెప్పి 6 సార్లు గెలిచిన అనుభవంతో వారికి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అందరు గట్టి నాయకులే ఉన్నారు. తప్పక నమ్మకం ఉంది. మా నాయకులు, మా కార్యకర్తలు, నేను కలిసి గట్టిగా ఉండి మల్కాజ్గిరిలో ఈ 3 మున్సిపాలిటీ గెలిపించి ముఖ్యమంత్రి గారు మాజీ పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడికి వెళ్ళే ఉన్నాడు. ఆయన వారికి గిఫ్ట్గా ఇద్దామని మా నాయకులందరికీ చెప్తున్నా. ఆయనతో పాటు ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నా మీ ప్రాంత అభివృద్ధి కోసం సపరేట్గా నా ఛాంబర్లోనే ఒక పిఏపిఎస్ కూడా మీకు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటట్టు చిన్న చిన్న పనులున్నా, పెద్ద పనులున్నా మీ సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తాను. కానీ మీరు మాత్రం ఈ 15 రోజులు ఫుల్ టైం ఇచ్చి ఈ 3 మున్సిపాలిటీ గెలిపించి కాంగ్రెస్ పార్టీ 113 మున్సిపల్ చైర్మన్లు, 7 మేయర్లు జరుగుతున్నాయి. 100 సీట్లు గెలవబోతున్నామని చెప్పి కేటీఆర్ గారికి మరీ చెప్తున్నా. మీరు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి మేము 70% పైన గెలిచినాం. అందులో ఇంకా 10% మా రెబల్సే గెలిచిండ్రు, అంటే 80%. వాళ్ళు ఏదో తెలిసిన 10-20%కే పోయి సన్మానాలు చేసుకుంటున్నారు. నిన్న ఒక విషయంలో ఏదో టెలిఫోన్ టాపిక్లో మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్న పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఇక 2 ఏళ్ళు అయితే వచ్చేది మా గవర్నమెంటే, మీరు రిటైర్ అయినా మీ సంగతి చూస్తామని. అయ్యా కేటీఆర్, నువ్వు మర్చిపోకు. మా అసెంబ్లీ అయ్యాక 6 నెలలకు పార్లమెంట్ జరిగితే 0 వచ్చింది. ఒక్క పార్లమెంట్ గెలవలే. మేము 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉండి, నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి ఉంటే నామినేషన్ వేసి నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 పార్లమెంట్ సభ్యులను గెలిచినాం పైసా ఖర్చు పెట్టకుండా. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిలో ఒక్క పార్లమెంట్ గెలవలే. నీ సిట్టింగ్ సభ్యులు చనిపోతే కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిపించుకోలే. ఇక 2 ఏళ్ళల్లో ముఖ్యమంత్రి అవుతారంటే అది పెద్ద జోకులాగా అనిపిస్తుంది నాకు. అందుకనే అంటున్నా, ఇది పార్టీ గుర్తు ఎన్నికలు కదా. సరే, మొన్నటిదాకానేమో ఉన్న 10-20% ఏడపోతున్నారని సన్మానం అని తిరిగిన ఊళ్ళలో. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు 10% గెలువు కేటీఆర్, 10% మున్సిపాలిటీలు గెలువు, దేనికైనా దానికి సిద్ధం.